వెల్కమ్ టు B7 ఎడ్యుకేషన్. ఈరోజు ఈ వీడియోలో మొత్తం ఇంటర్మీడియట్ 20 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఇందులో 20 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయండి. సో ఈ 20 ఎక్స్పెరిమెంట్స్ గురించి నేను ఈ వీడియోలో క్లియర్గా మొత్తం 20 ఎక్స్పెరిమెంట్స్ గురించి కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏమేమి ఉన్నాయి, వాటి ఎక్స్పెరిమెంటల్ సెటప్స్ ఏంటి, అలాగే వాటి వల్ల మనకి ఏం ఉపయోగాలు ఉన్నాయి అనే విషయాల గురించి మాత్రమే చెప్తాను. ఇకపోతే ప్రొసీజరు, ల్యాబ్ ఎక్స్పెరిమెంటు విధానాలు, అలాగే గ్రాఫ్ లేయడం, అది ఎలా చేయాలి, ఈ విధంగా మనం రిజల్ట్ ఇవ్వాలి అనేది తర్వాత వేరే వీడియోలో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ స్టార్టింగ్ మొత్తం 20 వీడియోలు ఉన్నాయి కనుక్కున్నాం. 20 ప్రాక్టికల్స్ ఉన్నాయి కదా ల్యాబొరేటరీలోను. సో ఇది మన ల్యాబొరేటరీ అనమాట. ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసరికి వెర్నియర్ కాలిపర్స్. ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ మనకి వెర్నియర్ కాలిపర్స్ అనమాట. సో ఇది వెర్నియర్ కాలిపర్స్, దీని యొక్క ఫస్ట్ సెటప్. ఇది ల్యాబ్లో సెటప్ ఎలా ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ వన్ వెర్నియర్ కాలిపర్స్ని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే ఈ ఇచ్చినటువంటి ఈ గోళం యొక్క వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా? దీన్ని జాస్ మధ్య పెట్టుకుని, సో ఇచ్చినటువంటి వెర్నియర్ కాలిపర్స్ తీసుకుని జాస్ మధ్య ఇలా పెట్టి దీని యొక్క గోళం యొక్క వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే ఇదిగో సిలిండర్ అన్నమాట ఇది. ఓకేనా? ఈ సిలిండర్ యొక్క వాల్యూస్ని, దీని యొక్క లెంత్, బ్రెడ్త్, ఓకేనా, దీన్ని మిల్లీమీటర్ వరకు ఖచ్చితంగా కొలుతాం అనమాట. అది దీని యొక్క ఉపయోగం. ఓకేనా? లెంత్ ఆఫ్ ది గివెన్ సిలిండర్, అలాగే బ్రెడ్త్ ఆఫ్ ది గ్లాస్ ప్లేట్ కూడా మనం వెర్నియర్ కాలిపర్స్, అంటే ఇది ఇక్కడ గ్లాస్ ప్లేట్ ఇచ్చారు కదా, దీన్ని కూడా మనం బ్రెడ్త్ మిల్లీమీటర్ వరకు ఖచ్చితంగా కొలవచ్చు. ఇది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ యొక్క ఉపయోగం. దీని సెటప్ ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ మూడు యొక్క వాల్యూస్ని మనం ఖచ్చితంగా కొలవచ్చు అన్నమాట దీంతో పాటు, ఇది గ్లాస్ ప్లేట్తో పాటు. ఓకేనా? ఇది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ యొక్క ఉపయోగం. సెటప్ ఎలా ఉంటుంది. తర్వాత రెండో ఎక్స్పెరిమెంట్ వచ్చేసరికి స్క్రూ గేజ్. స్క్రూ గేజ్ కూడా అంతే, సేమ్. దీని యొక్క గ్లాస్ ప్లేట్ యొక్క మందం కనుక్కోవాలి. మనం ఇచ్చినటువంటి ఇలాంటి గ్లాస్ ప్లేట్ ఏదైనా ఉందనుకోండి, సో దీని మందాన్ని కనుక్కోవాలంటే ఇది ఇలా పెట్టి ఈ రెండు జాస్ మధ్య మనం బిగించి దీని యొక్క స్టెప్ని పెట్టి, సో ఈ విధంగా మనం ఇచ్చినటువంటి గ్లాస్ ప్లేట్ యొక్క మందాన్ని మనం మిల్లీమీటర్ వరకు ఖచ్చితంగా కొలవగలుగుతాం అనమాట. ఇది సెకండ్ ఎక్స్పెరిమెంట్. ఓకేనా? సో థర్డ్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసరికి మూడో ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఇది ఫిజికల్ బ్యాలెన్స్. ఫిజికల్ బ్యాలెన్స్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది. ల్యాబ్లో ఫిజికల్ బ్యాలెన్స్ ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇందులో 2 ప్యాన్స్ అవి ఉంటాయి. సో ఇలా వెయిట్స్ ఉంటాయి. ఇది వెయిట్ బాక్స్ అనమాట. ప్రతి దాని యొక్క వెయిట్ ఎంత ఉంది, సో ఇట్లా ఉంటుంది చిన్న చిన్న వెయిట్స్తో సహా. అలాగే మిల్లీమీటర్, ఇది మిల్లీ గ్రామ్ వరకు ఉన్నటువంటి, ఈ అతి చిన్న మిల్లీగ్రామ్ వరకు ఉన్నటువంటి ఈ వాల్యూస్ని కూడా మనం బరువులు కూడా మనం తూయొచ్చు అనమాట. ఇలా ప్యాన్లో వేసుకుని ఇందులో ఏదైనా ఒక వస్తువును ఆబ్జెక్ట్ పెట్టుకుంటాం. ఇదిలా వేసి ప్యాన్లో వేసి మనం ఎగ్జాక్ట్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో బంగారం లాంటి వస్తువులు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, దీనివల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే బంగారం లాంటి వస్తువులు కనుక వజ్రం ఇలాంటి వాటిలో యొక్క బరువును తూయాలి అనుకోండి, అలాంటప్పుడు మన దీన్ని మరి బంగారం, వజ్రం ఇలాంటి వాటిని మిల్లీగ్రాముల వరకు మనం ఖచ్చితంగా కొలవాలి. కేజీల్లో కొలవలేంగా. సో మిల్లీగ్రామ్ వరకు ఖచ్చితంగా కొలవాలంటే ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? సో ఇది రెండోది ఎక్స్పెరిమెంట్. ఇది మూడో ఎక్స్పెరిమెంట్. తర్వాత వచ్చేసరికి సింపుల్ పెండులం సెటప్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో ఇది గ్లాస్, ఇది ఇలా ఉంటుంది. ఇది గోళం. సో దీన్ని ఇలా లాగి ఒక పక్క లాగి వదులుతాం అనమాట. సో అది అటు ఇటు ఆసిలేషన్స్ చేస్తూ ఉంటాయి. ఓకే? ఇలా చేస్తూ ఉన్నప్పుడు మనం దీని యొక్క స్టాప్ క్లాక్ని ఇలా ఆన్ చేస్తాం. స్టాప్ క్లాక్ ఈ విధంగా మూవ్ అవుతూ ఉంటుంది అటు ఇటు. స్టాప్ క్లాక్. ఓకే? సో ఈ విధంగా మూవ్ అవుతూ ఉంటాయి. స్టాప్ క్లాక్ మూవ్మెంట్ ఇట్లా ఉంటుంది అనమాట. సో దీని ద్వారా మనం యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, అంటే మనం ఇక్కడ ఎంత బరువు ఉన్నాము అనేటటువంటి విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం అనమాట. మనం ఈ ప్రదేశంలో మనం ఎంత బరువు ఉంటున్నాము అనే విషయాన్ని మనం క్లారిటీగా తెలుస్తాం అనమాట. ఓకేనా? అది సింపుల్ పెండులం, 4వ ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ పారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్. అంటే దాని సెటప్ ఎలా ఉంటుందంటే ఇట్లా ఉంటుందండి. పారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ యొక్క సెటప్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? సో దీన్ని ఏం చేస్తామంటే ఒక పేపర్ తీసుకుని, సో ఇలాంటి పేపర్ ఒక దాన్ని తీసుకుని ఇలా పెట్టి, సో దీని యొక్క 3 పాయింట్స్ అనమాట ఇలా ఉంటుంది దీని సెటప్. సో 3 పాయింట్స్ పెట్టుకుంటాం, ఇక్కడ నోట్ చేసుకుంటాం అనమాట. పెట్టుకుని పెన్సిల్తోను సో ఇలా గీస్తాం అనమాట, గ్రాఫ్లు గీస్తాం. సో దీంట్లో మనకి పారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్, అలాగే పారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్, అలాగే ట్రయాంగులర్ లా
సో ఈ రెండింటిని మనం వెరిఫై చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇది ఫిఫ్త్ ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ ఏ స్ప్రింగ్. సిక్స్త్ ఎక్స్పెరిమెంట్ సెటప్ ఎట్లా ఉంటుందంటే ఇలా ఉంటుంది. అంటే మనం ఇలాంటి ఒక స్ప్రింగ్ తీసుకుంటామండి. సో ఇలాంటి స్ప్రింగ్ తీసుకుంటాము. ఈ స్ప్రింగ్ని ఏం చేస్తామంటే పైకి కిందకి, ఈ స్ప్రింగ్ యొక్క ఫోర్స్ కాన్స్టెంట్. సో ఈ సెటప్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది, మనకు దీనివల్ల ప్రయోజనం ఏంటంటే ఈ స్ప్రింగ్ ఎంతవరకు బరువును లాగుతుంది, ఎంత బరువు వేస్తే కొంతమంది స్ప్రింగ్ బ్యాలెన్స్లు చూస్తాం కదా. సో అది దీనికి ఫోర్స్ కాన్స్టెంట్ కే వాల్యూ అనేది ఒకటి ఉంటుంది ఈ స్ప్రింగ్కి. ఆ స్ప్రింగ్ యొక్క ఫోర్స్ కాన్స్టెంట్ వాల్యూ అంటే దీన్ని లాగగలిగే సామర్థ్యాన్ని బట్టి దీని బరువు అనేటటువంటి తెలుస్తుంది అనమాట. స్ప్రింగ్ బ్యాలెన్స్ అన్నిటిలోనూ వాడేటటువంటి టెక్నాలజీ అనమాట ఇది. ఓకేనా. తర్వాత వచ్చేసరికి ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ స్ప్రింగ్ అయిపోయింది. సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ఈ లిక్విడ్. ఇది 7వ ఎక్స్పెరిమెంట్. దీని సెటప్ ఎలా ఉంటుందన్నమాట ఇది. ఓకేనా. ఇది రిటార్డ్ స్టాండు, అలాగే చిన్నటువంటి తాళతన్యత అంటే ఇచ్చిన ద్రావం యొక్క దీని ద్వారా మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తుంది, ఇది మైక్రోమీటర్ అనమాట. దీని ద్వారా మనం అతి చిన్నగా ఉన్నటువంటి వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్రస్తుతం మనకి ల్యాబ్లో ఈ వాల్యూస్ మనకు స్పష్టంగా కనిపించడం లేదు. ఓకే. సో కెమెరా అనమాట. సో ఎనీహౌ ఇందులో క్లియర్గా చూడండి, ఈ వాటర్ యొక్క టెన్షన్ మూలంగా ఏమవుతుందంటే అతి సన్నగా ఉన్నటువంటి నాళం ద్వారా ఇది ఏమవుతుందంటే ఇందులో ఉన్నటువంటి ద్రవం అనేటువంటి దాంట్లో నుంచి కొంచెం పైకి లేస్తుంది అనమాట. ఓకేనా. ఈ ఎంత పైకి లేసింది అనేటటువంటి దీని ద్వారా చూసి, ఈ మైక్రోమీటర్ ద్వారా చూసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. దీని ద్వారా ద్రవం యొక్క తలతన్యత అనేది తెలుస్తుంది. అసలు దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి, తలతన్యత తెలుసుకోవడం వల్ల ఇప్పుడు ఒక వస్తువుని ఏదైనా గోడ లాంటివి ఉందనుకోండి, దానికి ఇప్పుడు రంగు వేస్తే ఏమవుతుంది, అంటుకుంటుంది, కొన్ని అంటుకోవు. కారణం ఏంటి, తలతన్యత పోకపోవటం. సో ఇది తలతన్యత. దీని ద్వారా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకు బాడీ అంటే బట్టలు కాడి నుంచి అన్ని చాలా అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. తలతన్యత సర్ఫేస్ టెన్షన్ గురించి బోల్డ్ అనే అప్లికేషన్లు ఉన్నాయి, విడిగా చెప్తాను. ఓకేనా. నెక్స్ట్ అపారెంట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్. ఇది ఎలా ఉంటుందంటే ఒక బాటిల్ ఉంటుంది. సో ఆ బాటిల్ ఇలా ఉంటుంది ప్రస్తుతానికి దీనికి సంబంధించినటువంటిది ఇది. సో ఈ బాటిల్ ఉంటుంది, ఇందులో కొబ్బరి నూనెది పోస్తాం. సో దీని ద్వారా ఏం చేస్తాం మనం, కోఎఫిషియంట్ ఆఫ్ అపారెంట్ అండ్ రియల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గివెన్ లిక్విడ్ అండ్ యూజింగ్ స్పెసిఫిక్ గ్రావిటీ బాటిల్ అంటారు. సో దీని ద్వారా రియల్ ఎక్స్పాన్షను అలాగే అపారెంట్ ఎక్స్పాన్షన్ ఈ రెండింటిని మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట దీని ద్వారా. ఓకేనా. ఇది 8వ ఎక్స్పెరిమెంట్ యొక్క ఉపయోగం. నెక్స్ట్ బాయిల్స్ లా సెటప్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో ఇందులో ఒక గాజు నాళిక ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే ఇందులోనూ ఒక పాదరసం ఉంటుంది. ఇందులో ఇట్లా ఉందని చూసారా, తెల్లగా ఉంది పాదరసం, వైట్గా. మనకి ఇది అద్దం వేరేలా కనిపిస్తుంది అది. సో ఇది పాదరసం. దీని యొక్క వెయిట్ పొజిషన్ మార్చే కొద్దీ కూడా ఏమవుతుందంటే దాని యొక్క లెంత్ మారుతుందన్నమాట. సో ఎనీహౌ దీని ద్వారా మనకు ఇలాంటి బాయిల్స్ సెటప్ అనమాట, బాయిల్స్లో సెటప్ ఇది. సో ఇవన్నీ. సో దీనివల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటంటే బాయిల్స్ల వల్ల మనకి అట్మాస్ఫియరిక్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు, అలాగే బాయిల్స్లా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు, బాయిల్స్ని వెరిఫై చేయొచ్చు. బాయిల్స్ అంటే ప్రెజర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/P. అంటే వాల్యూమ్ పెరిగితే ప్రెజర్ తగ్గుతుంది, ప్రెజర్ పెరిగితే వాల్యూమ్ తగ్గుతుంది అనే విషయాన్ని మనం ఈ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మనం కనుక్కోవచ్చు అనమాట, బాయిల్స్లో ఎక్స్పెరిమెంట్. ఓకేనా. తర్వాత సర్ఫేస్ హీట్ ఆఫ్ ఏ సాలిడ్. అంటే ఇచ్చినటువంటి ఏదైనా ఒక సాలిడ్ని తీసుకుని ఆ సాలిడ్ యొక్క సర్ఫేస్ హీట్ అనేటటువంటి స్పెసిఫిక్ హీట్ అనేటటువంటి ఫైండ్ అవుట్ చేయాలి. దీని సెటప్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అనమాట. స్టెర్రర్ కెలోరీమీటర్ అనేటటువంటిది ఇది, అది హీటింగ్ సెటప్ ఉంటుంది. సో ఇది కెలోరీమీటరు. సో ఇది ఎట్లా ఉంటుంది, స్టెర్రర్ అది ఉంటుంది. సో దీని ద్వారా మనం ఈ ఎక్స్పెరిమెంట్కి సంబంధించినటువంటి ఈ సెటప్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. దీనికి స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ సాలిడ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. తర్వాత వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్. ఇది 11th ఎక్స్పెరిమెంట్. దీనికి సెటప్ ఎలా ఉంటుందంటే ఇట్లా ఉంటుంది అన్నమాట. దీంట్లో ఏముంటాయి, ఇవన్నీ ఏంటంటే ట్యూనింగ్ ఫోర్క్లు అన్నమాట. ఇది సుత్తి. ఓకేనా. ఇది వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ అంటే గాలిలో ధ్వని వేగం ఎంత ఉంది. మనం మాట్లాడుతున్నాం కదా, నేను మాట్లాడింది మీకు వినపడుతుంది అని అంటే అది ఎంత వేగం వినపడుతుంది అనేటటువంటి దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఈ సుత్తుతో ఈ ట్యూనింగ్ ఫోర్క్ని కొట్టి సరిపడి చూపిస్తున్నాను. సో దాని ద్వారా ఇది ఏమవుతుందంటే
ఈ వైబ్రేషన్స్ జరుగుతాయి. ఈ ట్యూనింగ్ ఫోర్క్ వైబ్రేషన్ జరుగుతుంటే దీని లెంత్ మారుస్తూ ఉంటే మనకి ఇది ఇక్కడ పెట్టినప్పుడు మనకి సౌండ్ వినిపిస్తుంది అనమాట, అని సౌండ్ వస్తుంది. సో దానికి గల కారణం ఏంటంటే ఇందులో ఉన్నటువంటి వాటర్ లెవెల్ మారడం అనమాట, ఈ గ్లాస్ ట్యూబ్లోను. ఓకేనా? సో ఇది ఇట్లా ఉంటుందన్నమాట వాటర్ లెవెల్, దీంట్లో ఉంటాయి వాటర్. సో దాని ద్వారా ఏం జరుగుతుంది, మనకి ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే సౌండ్ గాల్లో ఇక్కడ ఈ ప్రదేశంలో ఉన్నటువంటి వెలాసిటీ ఆఫ్ సౌండ్ అనేటటువంటి గాల్లో ధ్వని వేగం ఎంత ఉంది అనే విషయం తెలుస్తుంది అనమాట. తర్వాత వచ్చేసరికి ఫోకల్ లెంత్ ఆఫ్ ది కాన్కేవ్ మిర్రర్. ఇదిగోండి కాన్కేవ్ మిర్రర్ అంటే ఇది ఇట్లా ఉంటుంది. సో దీని యొక్క ఫోకల్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. దీనికి సెటప్ ఎట్లా ఉంటుందంటే ఇది ఇలా ఉంటుంది, మీటర్ స్కేలు. దీన్ని ఇక్కడ పెడతాం అనమాట, ఈ స్టాండ్ లాంటి పరికరాన్ని ఇలా పెడతాం. ఓకేనా? దీన్ని ఇలా పెడతాం. ఇది ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ బదులు మనం ఒక కొవ్వొత్తిని తీసుకుంటాం, అది వెలిగిస్తాం, అది స్క్రీన్ అనమాట. సో దీని ద్వారా ఫోకల్ లెంత్ అనమాట. అంటే ఫోకల్ లెంత్ అంటే అదేదో కాదు, దీనికి వక్రతం ఉంటుంది, ఇది వంగి ఉంటుంది కదా. సో ఎంత దూరం వంగుతుంది, ఎంతవరకు లైట్ అనేటటువంటి వంగుతుంది, దీని యొక్క మధ్య పోల్ పాయింట్ నుంచి ఫోకల్ లెంత్ అంటే పోల్ పాయింట్ నుంచి దీని ఫోకస్ పాయింట్ వరకు ఉన్న డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ అంటారు. దీని ద్వారా మనకి బైనాక్యులర్స్, మైక్రోమీటర్లు, ఇలాంటి మైక్రోస్కోప్ ఇలాంటి అన్నింటినీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే కాన్వెక్స్ లెన్స్ కూడా తర్వాత ఎక్స్పెరిమెంట్. ఇది కాన్వెక్స్ లెన్స్, ఇది లెన్స్కి, అది మిర్రర్ ఎక్స్పెరిమెంట్ అనమాట. సో దీని తర్వాత దీన్ని ఇలా పెట్టి దీని ద్వారా మళ్ళీ మనం దీని యొక్క లెంత్ని బట్టి, డిఫరెన్స్ని బట్టి దీని ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ మార్చుకుంటూ మనం దీని యొక్క సెటప్ అనమాట ఇది. సో దీని ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఈ మిర్రర్ యొక్క ఈ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది 14th ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఫోకల్ లెంత్. నెక్స్ట్ మ్యాపింగ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ లొకేటింగ్ ద పాయింట్స్. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ నీడిల్ చూడండి, మ్యాగ్నెటిక్ నీడిల్ ఉంది, నార్త్ సౌత్ డైరెక్షన్స్ అన్నీ చూపిస్తూ ఉంటుంది. ఓకేనా? సో దీన్ని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే ఇది ఇటు కదులుతూ ఉంటే ఏం జరుగుతుంది, ఈ యొక్క ఇందులో ఉన్నటువంటి చూపించే డిఫ్లెక్షన్స్ని బట్టి నార్త్ పోలు, సౌత్ పోలు, అలాగే నల్ పాయింట్స్ ఉంటాయి, ఇటువైపున 2 నల్ పాయింట్స్ ఉంటాయి, ఇటువైపున 2 నల్ పాయింట్స్ ఉంటాయి. వాటిని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇది దీని యొక్క ఉపయోగం. అలాగే దీని యొక్క మ్యాగ్నెట్ చుట్టూ ఉన్నటువంటి ఈ గీతలు ఫోర్స్ లైన్స్ అనమాట, దాని యొక్క ఫీల్డ్ లైన్స్ ఎట్లా ఉంటాయంటే ఇట్లా ఒకటి వస్తుందన్నమాట. ఒక పొజిషన్లో పెడితే ఇలా వస్తుంది, ఇంకో పొజిషన్లో పెడితే అంటే తిరిగేసినప్పుడు ఇట్లా వస్తుందన్నమాట. సో దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మనకి మెయిన్గా ఈ లైన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే మ్యాగ్నెట్ చుట్టూ ఉన్నటువంటి ఫోర్స్ లైన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అలాగే దీంట్లో ఉన్నటువంటి నల్ పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. నల్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి, ఓకేనా? సో అవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే డ్యూ టు ద మ్యాగ్నెటిక్ ఇంకేం చేస్తాం, మ్యాగ్నెటిక్ లైన్స్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, అలాగే మ్యాగ్నెటిక్ మెరిడియన్ ద్వారా మనం ఫైనల్గా మనం ఏం కనుక్కుంటాం అంటే బీహెచ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? అంటే ఏంటిది బీహెచ్ వాల్యూ, మ్యాగ్నెటిక్ మూమెంట్ అనమాట. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎం వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? బీహెచ్ వాల్యూ ద్వారా మనం ఏంటంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఈ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏంటి, ఎం ఇంటూ స్మాల్ పోల్ స్ట్రెంత్ ఇంటూ దాని యొక్క లెంత్. అది నేను తర్వాత వీడియోలో చెప్తాను దాని గురించి వివరంగా. ఓకేనా? సో తర్వాత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ప్రిజం. సో ఇది ప్రిజం అంటే దీనికి ఒక గాజు పట్టడం అనమాట. గాజు పట్టి ఇలాగ ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. దాంట్లో రే ఇట్లా వెళ్తే ఏమవుతుందంటే ఇటువైపు నుంచి చూసినప్పుడు బయటకు వచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? అలా డిఫరెంట్ యాంగిల్స్ మారుస్తూ పెడితే ఈ యాంగిల్స్ కూడా మారుతాయి అనమాట. సో ఈ విధంగా మారినటువంటి యాంగిల్స్ అన్నింటినీ మనం గ్రాఫ్లో వేసుకుంటే ఇలా వస్తుంది గ్రాఫ్ అనేటటువంటిది. సో దీని ద్వారా మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే పట్టకం కాంతిని ఎంత బాగా వంగేలాగా చేస్తుంది అనేటటువంటిది దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ప్రిజం అనమాట. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది మెటీరియల్ ఆఫ్ ప్రిజం ఎక్స్పెరిమెంట్ అనమాట. ఓకేనా? తర్వాత వచ్చేసరికి ఇకపోతే ట్యాంజెంట్ గ్యాలనోమీటర్ గురించి. ట్యాంజెంట్ గ్యాలనోమీటర్ ఎట్లా ఉంటుందంటే దీని సెటప్ ఇలా ఉంటుంది. ఇది ట్యాంజెంట్ గ్యాలనోమీటర్. ఓకేనా? సో ట్యాంజెంట్ గ్యాలనోమీటర్, దీనికి రియోస్టాట్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అది గ్యాలనోమీటర్, అమ్మీటర్ అండి ఇది, అలాగే వోల్ట్ మీటర్, సో గ్యాలనోమీటర్ ఇవన్నీ ఉపయోగించి మనం ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ ట్యాంజెంట్ గ్యాలనోమీటర్ ద్వారా కరెంట్ యొక్క స్ట్రెంగ్త్ ఫైండ్ అవుట్ చేయొచ్చు.
గాల్వామీటర్ ఉపయోగించి మనం ఏదైనా ఒక కరెంట్ ఉందనుకోండి, సో ఇచ్చినటువంటి కరెంటు వాల్యూని ఎంత ఉంది, ఇంకా ఎంత కావాలి, ఎంత అవసరం, అసలు దాని యొక్క స్ట్రెంత్ అనమాట. కరెంటు తెలుసు కదా మనందరికీ, కరెంట్ ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ కూడా ఈ కరెంటుని మనం కొలవచ్చు అనమాట. అతి తక్కువ వాల్యూస్ ఉన్నటువంటి కరెంట్ వాల్యూస్ని కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. స్ట్రెంత్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ కరెంట్ని, అలాగే ఇంకే టాంజెంట్ గాల్వామీటర్, అలాగే రిడక్షన్ ఫ్యాక్టర్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ రిడక్షన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? కరెంటును కొలవడం మీ అందరికీ తెలుసు కదా, మామూలుగా అమ్మీటర్లోనూ కొలవచ్చు, మల్టీమీటర్ పెట్టి కొలవచ్చు, కానీ ఈ పద్ధతిలో ఎలా కొలుస్తాము అనేటటువంటి చెప్పబడుతుంది అన్నమాట. అలాగే రిడక్షన్ ఫ్యాక్టర్. ఓకే, సో ఇది టాంజెంట్ గాల్వామీటర్ యొక్క సెటప్. నెక్స్ట్ వచ్చేసరికి టాంజెంట్ గాల్వామీటర్ అయిపోయిన తర్వాత ఓమ్స్ లా అంటే తెలుసు కదా మీ అందరికీ, ఇది టాంజెంట్ గాల్వామీటర్ ఉపయోగించే చేస్తాం అనమాట. ఈ ఓమ్స్ లా సేమ్ సెటప్ ఉంటుంది, అలాగే ఉంటుంది, ఇవే ఉంటాయి. కాకపోతే దీనికి గ్రాఫ్ ద్వారా మనం ఇలాంటి సర్క్యూట్ ఒకటి ఉంటుంది, ఈ సర్క్యూట్ వేసుకుని దీని యొక్క గ్రాఫ్ ద్వారా మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే ఓమ్స్ లాని వెరిఫై చేస్తాం. అలాగే ఆర్కాట్ గ్రాఫ్ కూడా గీస్తాం అనమాట, ఆర్కాట్ థీటా గ్రాఫ్ అనమాట ఇది. ఓకేనా? సో ఇది దీని యొక్క ఉపయోగం. అంటే ఓమ్స్ లా అంటే ఏంటిది? వోల్టేజ్ పెరుగుతుంటే కరెంట్ పెరుగుతుంది అనే విషయం చెప్పాలన్నమాట. దాన్ని నిరూపించడానికి ఈ ఓమ్స్ లా ఎక్స్పెరిమెంట్ చేస్తాం అనమాట. ఓకేనా? సో ఇట్లా ఎక్స్పెరిమెంట్స్ వాల్యూస్ అన్ని. తర్వాత వచ్చేసరికి మీటర్ బ్రిడ్జ్. ఇది మీటర్ బ్రిడ్జ్ యొక్క సర్క్యూట్ ఇట్లా ఉంటుంది. సో మీటర్ బ్రిడ్జ్ ద్వారా మనం స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆఫ్ ది గివెన్ వైరు, ఇది ఇలాగండి వైర్ ఉంటుంది, ఇది మీటర్ బ్రిడ్జ్, 1 మీటర్ పొడవు ఉంటుంది మీటర్ బ్రిడ్జ్ పైన వెనక మనం ఉంది. ఓకే, సో ఇది మీటర్ బ్రిడ్జ్ అనమాట. సో ఈ వైర్ ఒకటి ఇస్తారు, ఇట్లాంటి వైర్ ఉంటుంది. ఈ వైర్ యొక్క స్పెసిఫిక్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అంటే ఇందులో నుంచి కరెంట్ వెళ్తూ ఉంటే కనుక అది ఆపుతూ ఉంటుంది కదా, కరెంట్ని వెళ్ళనివ్వకుండా చేస్తూ ఉంటుంది కదా, దాన్ని ఎంత బలంగా అది ఆపుతుంది అనేటటువంటిది, ఎంత పొడవుకి ఎంత కరెంట్ని ఆపుతుంది అనేటటువంటిది ఈ వైర్ యొక్క స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనమాట. ఆ వాల్యూని ఇక్కడ పెట్టి ఈ సెటప్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే ఇలాంటి 2 వైర్లు కలిపెట్టి వాటి మధ్య ఉన్నటువంటి ఇది గ్యాప్ల మధ్య 2 వైర్లను పెట్టి వాటి యొక్క రెసిస్టెన్స్ని మనం కంపేర్ చేయొచ్చు అనమాట. ఇందులో ఎక్కువ ఉంది, ఇందులో తక్కువ రెసిస్టెన్స్ ఉందని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఇది మీటర్ బ్రిడ్జ్ యొక్క ఉపయోగం. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ 19th ఎక్స్పెరిమెంట్కి వెళ్ళిపోయి మనం లాస్ట్ పక్కన జంక్షన్ డయోడ్ క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ పిఎన్ జంక్షన్ డయోడ్ అనమాట. ఇది పిఎన్ జంక్షన్ డయోడ్. సో ఇందులో ఏముంటుందంటే ఈ పిఎన్ జంక్షన్ డయోడ్కి మొత్తం ఇట్లా ఉంటుంది, ఇది ఒక పిఎన్ జంక్షన్ డయోడ్ అనమాట. దీంట్లో ఇలాగ వైర్లు ఉంటాయి, మనకి ఈ సర్క్యూట్ ఉంటుంది, దీంట్లోనూ పిఎన్ జంక్షన్ డయోడ్ సర్క్యూట్. ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ సర్క్యూట్ ద్వారా మనం ఏం చేస్తామంటే మనకి వోల్టేజ్ పెరుగుతూ ఉంటే కరెంట్ ఎలా పెరుగుతుంది అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? పిఎన్ జంక్షన్ డయోడ్ ద్వారా మనం ఏం చేస్తాం, పవర్ సప్లై ఇస్తే రివర్స్ బయాస్ కండిషను, అలాగే ఫార్వర్డ్ బయాస్, ఒక సెమీ కండక్టర్ మెటీరియల్ ఉంటుంది అనమాట. దీని లోపల ఇలా ఒక డయోడ్ ఉంటాయి, ఇక్కడ ఉంటుంది డయోడ్. ఓకేనా? ఈ డయోడ్ అంతా ఇన్బిల్ట్గా ఉంటాయి అనమాట లోపల. ఇది ఎలక్ట్రిక్ సర్క్యూట్ కదా ఇది. సో ఇది దీనికి కరెంట్తో పనిచేస్తుంది అనమాట ఇది. సో ఇది ఈ విధంగా ఉంటుంది సెమీ కండక్టర్ మెటీరియల్, హోల్స్, ఎలక్ట్రాన్స్ అన్నీ ఉంటాయి, అవి వెళ్తూ ఉంటాయి కదా. సో ఈ సర్క్యూట్లో పెట్టినప్పుడు ఫార్వర్డ్ బయాస్లో ఎలా ఉంటుంది, రివర్స్ బయాస్లో అయితే కరెంటు, వోల్టేజ్ ఎలా మారుతున్నాయి అనేటటువంటిది దీని ద్వారా ఈ గ్రాఫ్ వాల్యూస్ ద్వారా తెలుస్తుంది అనమాట. ఓకేనా? 2 ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్ కండిషన్స్లో ఇలా గ్రాఫ్ వాల్యూస్ ఉంటాయి, ఈ గ్రాఫ్లు వేయాలన్నమాట. సో దీని ద్వారా మనకి దీని వాల్యూస్ తెలుస్తాయి అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లాస్ట్ ఎక్స్పెరిమెంట్. ఇది 20వ ప్రాక్టికల్ వచ్చేసరికి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లాస్ట్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ట్రాన్సిస్టర్ క్యారెక్టరిస్టిక్స్ మీ అందరికీ తెలుసు కదా. ట్రాన్సిస్టర్ క్యారెక్టరిస్టిక్స్ ఇది ఇలా ఉంటుంది అనమాట. ట్రాన్సిస్టర్ క్యారెక్టరిస్టిక్ ఆపరేటర్స్ ఎక్స్పెరిమెంట్ ఇది. ఓకేనా? ఇది ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటిది. సో ఇది కూడా కరెంటుతో మనకి నడుస్తుంది ఈ ఎక్స్పెరిమెంట్. సో దీని ద్వారా ఏం చేస్తామంటే ఎన్పిఎన్ డ్రైవ్డ్, పిఎన్పి ట్రాన్సిస్టర్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, వీటిని ఏం చేస్తాం, ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ని మనం ఫైండ్ అవుట్ తెలుసుకోగలుగుతాం. అలాగే ఇన్పుట్ రెసిస్టెన్స్, అవుట్పుట్ రెసిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. అలాగే ట్రాన్సిస్టర్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ క్యాలిక్యులేట్ ద కరెంట్ ఎంత గెయిన్ అయింది, ఎంత పోయింది అనేటటువంటి ఈ గ్రాఫ్ల ద్వారా మనం ఇది తెలుసుకోగలుగుతాం అనమాట.
ఓకేనా. సో ఇది ట్రాన్సిస్టర్ క్యారెక్టరిస్టిక్స్ గురించి. ట్రాన్సిస్టర్ క్యారెక్టరిస్టిక్స్లో మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ట్రాన్సిస్టర్ అనేటటువంటి ఇప్పుడు సర్క్యూట్లో కంప్యూటర్స్ కీబోర్డ్ బోర్డు ఉంది కదా, మదర్ బోర్డు, కంప్యూటర్ యొక్క మదర్ బోర్డు, ల్యాప్టాప్లో ఉన్న మదర్ బోర్డు, ట్రాన్సిస్టర్ వాడతాం మనం. అనేక వందల ట్రాన్సిస్టర్లు వాడి అయితే ఒక ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అవుతుంది ఐసీ. సో ఈ ఐసీని మనం కంప్యూటర్లో వాడుకుంటాం అనమాట. దీనికి మూల సూత్రం, ఈ ఐసీకి మెయిన్గా ఫస్ట్ కనుక్కున్నది ఏంటంటే ట్రాన్సిస్టరే. ఈ ట్రాన్సిస్టర్ ద్వారానే మనం ఈ కంప్యూటర్, ఈ రోజు జరుగుతున్న కంప్యూటర్లు అన్నీ కూడా దీని ద్వారానే నడుస్తాయి అనమాట. ఫస్ట్ బేసిక్ టెక్నాలజీ ఇది ట్రాన్సిస్టర్, ఓకేనా. ఈ ట్రాన్సిస్టర్ ద్వారా మన కంప్యూటర్ తయారవుతుంది. ఈ కంప్యూటర్ వాడుకోవడం మూలంగా వచ్చిన టెక్నాలజీ ఇదంతా కూడా, ఓకేనా. సో ఇది ఈరోజు నేను చెప్పినటువంటి మొత్తం 20 ఎక్స్పెరిమెంట్స్ సింపుల్గా ఒక 15-20 నిమిషాల్లో నేను కంప్లీట్ చేసేసేది అనుకుంటున్నాను. సో ఇంకా దీనికి ప్రొసీజర్ అనేటటువంటిది మీకు తర్వాత అంటే వీడియోలు, గ్రాఫ్లు వేసి, వాల్యూస్ వేసి ఇవన్నీ చాలా ఎక్కువ టైం పడుతుంది. అంత టైం కాకుండా జస్ట్ ఒక 5 మినిట్స్లో మీకు ఒక 20 మినిట్స్లో మొత్తం అన్ని 20 ప్రాక్టికల్స్ని సంవత్సరం చెప్పేది 20 నిమిషాల్లో చెప్పేశాను అనమాట. ఓకేనా. థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ మై ల్యాబ్.